తొందరలో శ్రీరామనవమి రాబోతుంది కదండి. మనము నైవేద్యాలు ఏమేమి ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం. వడపప్పు, పానకం, పచ్చి చలిమిడి. చలిమిడి కోసం బియ్యం పిండి, బెల్లం, నెయ్యి, వాటర్, నానబెట్టిన పెసరపప్పు, పానకం, కొబ్బరి తురుము, తులసాకులు, మిరియాల పొడి, యాలకుల పొడి, కొంచెం సాల్ట్. నానబెట్టిన పెసరపప్పులో కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసి ఇలా మిక్స్ చేయాలి. బెల్లం పానకంలో కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని తులసాకులు మాత్రం ఖచ్చితంగా వేయాలండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, బాడీ అంతా హీట్ అవుతుంది. చలువ చేయడం కోసం ఈ వడపప్పు పానకం అనేది ప్రిపేర్ చేస్తారు. 1 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి, 1/2 కప్పు నెయ్యి, 3 వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. కొన్ని వాటర్ పోసుకుంటూ మళ్ళీ ఉండలాగా ప్రిపేర్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా అయిన తర్వాత ఒక లడ్డూలాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చి చలిమిడిని. అంతే అండి, దేవుడికి నైవేద్యాలు రెడీ అయ్యాయి. పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.